అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు కూడా ఆమోదం పొందింది. అసలు అమరావతి రాజధానిగా వయోబిలిటీ ఉందా, సస్టైనబిలిటీ ఉంటుందా లేదా అంటే మీరేం చెప్తారు? మంచి ప్రశ్న వేశారండి. నిజంగా అమరావతి రాజధాని అని చెప్పి అమరావతి రాజధాని భూమి పూజ చేశారు, ప్రధానమంత్రిని తీసుకొచ్చారు. ప్రధానమంత్రి హోదాలో అమరావతికి వచ్చి భూమి పూజ చేసుకొచ్చి ఆయన ఏదో పవిత్ర నదీ జలాలు, పవిత్రమైన ముత్తికలు అంటే భూమి మట్టి అవన్నీ తీసుకొచ్చారు. భూమి పూజ అయింది. ఆ భూమి పూజ జరగక ముందే రాజధాని ప్రాంతాన్ని గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రెరాగేటివ్ సర్వ హక్కులు దాంట్లో కలగజేసుకునే అధికారం అక్కడ కేంద్ర సర్కారుకి కానీ మిగతా రాజకీయ పక్షాలకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఏ సంస్థలకి కూడా ఏ రాజ్యాంగ వ్యవస్థలకి కూడా అధికారం లేదు. ప్రెరాగేటివ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అన్నారు. స్టేట్ గవర్నమెంట్ రాజధానికి ఎంత నేల కావాలి, ఎంత భూమి కావాలి అనుకుని నిర్ణయించుకున్నప్పుడు 30,000 ఎకరాలని సేకరించడానికి పూలింగ్ అనండి, కంట్రిబ్యూషన్ అనండి, డొనేషన్ ఏ పేరు పెట్టినా రైతుల దగ్గర నుంచి భూమి సేకరిస్తూ దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తూ రీజనల్ సిఆర్డి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అన్న దాని చట్టాన్ని చేస్తూ ఆ చట్టానికి లోబడి భూమంతా సేకరించి దానికి అగ్రిమెంట్లు రాసుకుని ఇగో మీరు ఎంత కంట్రిబ్యూట్ చేస్తారో మీరు కంట్రిబ్యూట్ చేసే ఆస్తికి ప్రపోర్షనేట్ గా తమాషా అంటారు. ప్రపోర్షనేట్ ని తమాషా పద్ధతిలో మీరు ఎకరాన్ని ఎంత ఇస్తారో, మీరు ఎకరం ఇస్తే ఎకరానికి ఎంత నేల, మీకు రాజధానిలో మీ యొక్క కంట్రిబ్యూషన్ కి ప్రతిఫలంగా కంట్రిబ్యూషన్ కి కన్సిడరేషన్, మీరు చేసిన కంట్రిబ్యూషన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కన్సిడరేషన్ ప్రతిఫలం అంటారు దాన్ని. ఆ విధంగా మీకు భూమి నిర్దిష్టమైన భూమిని మీకు ఎలాట్ చేసి పట్టా చేసి సర్వహక్కులు మీకే ఉండేలాగా చేస్తామని ఈ సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ ని వాళ్లే డ్రాఫ్ట్ చేసి ఆ అగ్రిమెంట్ ని కూలంకషంగా తయారు చేసి దాని విధంగా రైతుల దగ్గర నుంచి భూమి సేకరించి ఆ చాప్టర్ ఆ ఘట్టం పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఆ అగ్రిమెంట్ లో ఉన్న క్లాస్ రైతులైతే వ్యవసాయం చేసుకుని ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ఉపాధిగా వారి జీవనోపాధిగా భూమి నుంచి వస్తున్న ఫలసాదాయాన్ని పోగొట్టుకున్న కారణంగా వారు పొందలేని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సదరు ఫలసాదాయాన్ని శిస్త్ ప్రతి రైతుకి కూడా ప్రతి సంవత్సరం కూడా చెల్లించాలి. సిఆర్డిఏ యాక్ట్ లో అబ్లిగేషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, చట్టపరమైన బాధ్యత రైతులకి శిస్తు ఇవ్వాలి. ఆ విధంగా శిస్తు తీసుకుంటూ బకాయి పడితే బకాయి పడి ఉంటారు. ఇట్స్ అన్ అప్లికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ దాని పేరే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. ఆ భూమి 30,000 ఎకరాలు, దాని యొక్క సరిహద్దులు గుర్తించిన ప్రాంత అమరావతి. ఇలా ఉండగా దీని మీద తర్జన భర్జనలు, పేచీలు, అటు హైకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అప్పటి నుంచి కూడా దీర్ఘకాలమైన పేచీ జరిగింది. అంటే లిటిగేషన్, వాగ్యుద్ధం జరిగింది. దాన్ని వాద్యం అంటాం తెలుగులో. ఆ వాద్యం నేపథ్యంలో జరిగిన డెవలప్మెంట్ మనందరం గుర్తు చేసుకోవాలి. మర్చిపోతే నాలాంటి వాడు మీలాంటి వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. మీరు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, నేను చెప్తూ ఉంటాను, మీరు కూడా నాకు గుర్తు చేస్తారు. నాకు గుర్తు చేస్తే నన్ను పిలిచారు చక్కగా. నాకు విషయం నిజంగా మీకు నేను చెప్పాలనుకునేది మీరే నాకు గుర్తు చేశారు మీరు నిజంగా. థ్యాంక్స్. కాబట్టి దీని నేపథ్యంలో అటు హైకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వారు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. రాజధాని విషయంలో మీకున్న అభ్యంతరాలు ఏమిటి అని సూటి ప్రశ్న వేశారు. వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్? కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది, సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఏమిటి అఫిడవిట్ దాఖలు చేసిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు దాని చిన్న విషయం చూసుకోవాలి. రిసిడ్యూరీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రిసిడ్యూరీ స్టేట్, మిగిలిపోయిన భాగం. కానీ కొత్తగా తెలంగాణ ఏర్పడింది అనుకున్న పదం న్యూలీ ఎస్టాబ్లిష్ స్టేట్. రాష్ట్ర విభజన యాక్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, దాంట్లో కొత్తగా ఏర్పడింది తెలంగాణ రాజధానితో వాళ్ళకి వెళ్ళిపోయింది.
రాజధాని లేని రిసిడ్యూరీ స్టేటు ఆంధ్రప్రదేశ్. యా ఈ రాజధాని లేని రిసిడ్యూరీ స్టేట్ కి ఆంధ్రప్రదేశ్ కి ఏది రాజధానిగా ఉండాలన్న దాని మీద నేపథ్యంలోకి వెళ్తే ఏది అసలైన సూటబుల్ ప్లేస్, ఏది దీనికి సరైన యోగ్యత కలిగిన భూమి, యోగ్యత అందం, యోగ్యత అన్నది పర్ఫెక్ట్ నేమ్, పదజాలం వాడాల్సిన పదజాలం, యోగ్యమైన ప్రదేశం ఏది అన్న దాని మీద మీరు ఎవరైతే గుర్తించి మీరు ఏవేవి ప్రదేశాలను ప్రపోజ్ చేస్తున్నారు, ఏ ప్రదేశాలు మీరు ఐడెంటిఫై చేస్తున్నారు, వాటి వివరాలు మాకు ఇవ్వండి అని శివరామకృష్ణ కమిటీ గారు దాంట్లో 18 మందో 20 మందో నిపుణులు ఉన్నారు. భూగర్భం అంటే జియోలాజికల్ దాని మీద, భూగర్భంగా దాని మీద, దాన్ని ఏమంటే ఇంకా సాయిల్ కన్జర్వేషన్ దాని మీద, సాయిల్ నేచర్ దాని మీద, సాయిల్ స్ట్రెంగ్త్ మీద, వాటర్ సోర్సెస్ మీద, వాటర్ బ్యాంక్స్ మీద, భూగర్భంలో వాటర్ ఏ విధంగా లీకేజ్ ఉంది, సీపేజ్ ఉంది, సముద్ర ఉపరితలానికి భూ ఉపరితలానికి వ్యత్యాసం ఎంత ఉంది, విండ్ ఏరియా ఉంది, సైక్లోన్ ప్రోన్ ఏరియాయా ఆర్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాయా, లేకపోతే సునామీలు వచ్చే ప్రాంతమా, వివిధ అంశాల మీద వివిధ అంశాల మీద కూలంకషంగా అధ్యయనం చేసి శివరామకృష్ణ కమిటీ రిపోర్టు దాఖలు చేసింది. శివరామకృష్ణ రిపోర్ట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలని ఎక్కడ లేదు. ఇదిగో శివరామకృష్ణ గారు ఇచ్చిన రిపోర్ట్ మీరు ఎందుకు కాదంటున్నారు, ఎవ్వరు ప్రశ్నించలేరు, న్యాయస్థానం కూడా. కేంద్ర ప్రభుత్వం అదే చెప్పింది అఫిడవిట్లో. మేమేమి దాన్ని ప్రశ్నించలేము, మేము అభ్యంతరాలు చెప్పలేము. శివరామకృష్ణ గారి కమిటీ నివేదిక ఉంది, నివేదికను అది మీకు అడ్వైజరీ అంటే సలహా మాత్రమే. మీరు పాటించాలంటే పాటించవచ్చు, లేదా నిర్లక్ష్యం చేయాలంటే ఇగ్నోర్ చేయాలంటే చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత సుదీర్ఘమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా అమరావతినే గుర్తించి ఫైనలైజ్ చేసి నిర్ధారణ చేసి ప్రధానమంత్రిని పిలిచి భూమి పూజ చేసిన తర్వాత మరో ప్రాంతం అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో లేదు. ఉన్న అభ్యంతరాలు ఉన్నాయండి, నాకు కూడా అభ్యంతరం ఉంది, 100% అభ్యంతరం ఉంది అమరావతి మీద. నాకే కాదు, నాతో పాటు నాలాగా ఆలోచించే వాళ్ళకి అందరికీ కూడా విపరీతమైన అభ్యంతరాలు ఉన్నాయి. అభ్యంతరాలన్నీ తోసిపుచ్చేసి భూమి పూజ కూడా చేసేసారు. ప్రధానమంత్రి గారు వచ్చేసారు, అక్కడ భూమి పూజ చేసేసారు. ప్రధానమంత్రి గారికి అక్కడ మెమరాండం కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు అది గుర్తు చేయడం అవసరం, నాకు గుర్తు ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయ్యా, మా రాష్ట్రానికి మీరు స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ ఏది అడిగారు, దాంట్లో స్పెషల్ ప్యాకేజీ అడిగారు, స్పెషల్ స్టేటస్ అడగలేదు. అక్కడ మెమరాండం ఇచ్చారు, నేను గుర్తు చేశాను. ఎప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ అడగనే లేదు, ఊరికే ఉద్యమాలే చేశారు. ఐ రిపీట్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే రైతులు వాళ్ళ భూములు ఇచ్చారో దానికి సంబంధించి పేచీ జరిగింది, హైకోర్టులో పేచీలు జరిగాయి, వాదోపాదాలు జరిగాయి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఈ సిఆర్డిఏ దానికి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఒక వాద్యం జరిగింది, సిఐడి కేసులు జరిగాయి. అవన్నీ పక్కన వెళ్ళిపోదాం, అయిపోతుంది, ఇంకేం లేదు, పక్కన పెడదాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ క్యాపిటల్ రాజధాని పెట్టుకోవాలో అని శాసించే అధికారం మాకు లేదు, మేము కలెక్ట్ చేసుకోలేము. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ కాదు, వీ హ్యావ్ నో స్పేస్ టు ఇంటర్ఫేర్. మేము వేలు పెట్టడానికి అవకాశం లేదు అన్న, నో స్పేస్ టు ఇంటర్ఫేర్. ఇది ప్రెరోగేటివ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ యొక్క సర్వసత్తాక అధికారం. ప్రెరోగేటివ్ అంటే సర్వసత్తాక అధికారం, పారమౌంట్ అండ్ ఆల్సో పారమౌంట్. ఈ నేపథ్యంలో ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత రైతుల ప్రెషర్ పెరిగింది. మాకు ఇవ్వాల్సిన భూమి ఎక్కడిస్తున్నారు, దామాషా పద్ధతిలో ఇవ్వాలి కదా, మాకు కొంత ఆస్తిని ఇవ్వాలి కదా, మాకు ఇన్ రిటర్న్ దాన్ని ఎక్కడిస్తున్నారు, లొకేట్ చేస్తారా, ఐడెంటిఫై చేస్తారా, మేము జీవిత కాలంలో మా భూమిని చూసుకోగలమా, డ్యూరింగ్ అవర్ లైఫ్ టైం రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు మా జీవిత కాలంలో మేము మా భూములను చూసుకోగలమా. ఇప్పుడు పాసం బంగారం లాంటి పంట పండే భూములు మీరు తీసుకున్నారు, దాన్ని చదువు చేస్తారు, బుషెస్ కట్ చేస్తారు, మొత్తం ఎల్లలు తెలియకుండా చేస్తారు. ఎవరి చెట్లు ఎవరి భూమి ఉందో ఎక్కడో ఐడెంటిఫై చేయలేం, మళ్ళీ లొకేట్ చేయలేం. అటువంటిది ఇప్పుడు బేర్ ల్యాండ్ కింద ఒక పర్ర బంజరు భూమి కింద చేసేసారు. కామెంట్, నేను ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా, సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా రైతుల పక్షాన నేను ఈ కామెంట్ చేస్తున్నా.
ఒక బంజరు భూమిగా చేసి వదిలిపెట్టారు. వర్షాకాలంలో వర్షం పడితే ఆ నీరుని తోడడానికి సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు. 600 రూపాయలు ఖర్చు అవుతోంది నీరుని తోడడానికి. రైట్. దానికేమో సంపూర్ణ రూపం ఇచ్చారా? ఎప్పటికైనా ఒక సంపూర్ణ స్వరూపం వచ్చిందా? సంపూర్ణమైనటువంటి నిర్మాణ వ్యవస్థను తీసుకొచ్చారా? నిర్మాణ వ్యవస్థ. వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ది ప్రజెంట్ ల్యాండ్? ఏదే ల్యాండ్ ఐడెంటిఫై చేసి సిఆర్డిఏ యాక్ట్ లో చూపించారో, ది ప్రాజెక్ట్ సైట్ డిస్క్రైబ్డ్ ఇన్ ది సిఆర్డిఏ యాక్ట్ ఆర్ ది ప్రాజెక్ట్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ యాజ్ ఆన్ టుడే ఎక్కడుంది? వాళ్ళకి ఫలసాదాయం ఏదైతే నష్టపోయిన ఫలసాదాయం ఉందో ఆ ఫలసాదాయం ఇప్పటి వరకు వాళ్ళకి నష్టపరిహారంగా చెల్లిస్తున్నారా? ఎంతమందికి చెల్లించారు? ఇంకా ఎంతమందికి చెల్లించారు? చెల్లించవలసిన ఏరియాస్ అంతా. దీని మీద నిర్దిష్టమైన నివేదిక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. అది వాళ్ళ బాధ్యత. అడిగే హక్కు నాకుంది, అడిగే హక్కు రైతులకందరికి, ప్రజలకందరికి. ఈలోగా ఈ చట్టబద్ధత కల్పించడం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ రహస్య ఉద్దేశం ఏమిటి? ఇంతవరకు దాని అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాకుండా ఇంకొకటి అన్న ప్రశ్న ఇప్పటి వరకు రాలేదు. సేకరణ అయిపోయింది. 30,000 ఎకరాలు సేకరించేసాము. రాష్ట్రం సిఆర్డిఏ అథారిటీ చేతిలో ఉంది. ది అథారిటీ ఇస్ హోల్డింగ్ 30,000 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చట్టబద్ధత ఏమిటి? ఈ చట్టబద్ధత లేకపోతే అక్కడ రాజధాని నిర్మాణం చేయలేరా? అన్ని రాష్ట్ర రాజధానులకి అలా రాజధాని యాక్ట్ ఒకటంటూ ఒకటే మేము అలాగే చేసుకోలేం, మాకేమీ రకం దాంట్లో స్పే లేదు, కేంద్ర ప్రభుత్వం హ్యాస్ నో సే అట్ ఆల్ అని అఫిడవిట్లు ఫైల్ చేసిన కేంద్ర ప్రభుత్వం విభజన చట్టానికి సవరణ చేస్తూ అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించేటువంటి పరిస్థితి ఎందుకు దాపురించారు? అదే అడగబోతున్నా. రాష్ట్ర రాజధాని విషయంలో మాకు సంబంధం లేదు, నిర్ణయించే అధికారం మాకు లేదు అని చెప్పి గతంలో ఉన్నటువంటి కేసుల సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అదే చట్టాన్ని సవరించే అధికారం ఉందా? మరి మంచి ప్రశ్న సార్ కదా. ఇది అందరూ అడుగుతారండి. నాకేం సంబంధం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో, మరి నాకు సంబంధం లేదు, బలం చోట పెట్టమని అడగలేను, బలం చోట పెట్టద్దని అడగలేను. అవును. ఐ కెనాట్ డిక్టేట్ యూ టు డిక్లేర్ సమ్ ప్లేస్ as your capital. I cannot also dictate you not to accept అమరావతి. రెండు లేవు. అమరావతిని వద్దని అనలేను, ఇంకో చోట పెట్టమని అనలేను. Then how can you amend that? రైట్. ఇది కేంద్ర ప్రభుత్వం తనంతట తను ఇచ్చిన అదే ఎర్లియర్ స్టేట్మెంట్ ని వైలేట్ చేస్తూ భిన్నంగా ప్రవర్తించడం కాదా అని అడిగారు నన్ను. అంతే కదా మీరు? ఎస్. దాని అందరికి జవాబు రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకోవాలి. అయినా కానీ కేంద్రంలో లోక్సభలో ఒక రాష్ట్ర రాజధాని నిర్ణయించడానికి మొత్తం 540 మంది పార్లమెంట్ సభ్యులకి అవకాశం ఎలా ఉందండి? హక్కు ఎలా ఉందండి? నేను ఆంధ్రప్రదేశ్కి ఏ రాజధాని ఎక్కడ ఉండాలో నేనే డిక్లేర్ చేయలేను, నేనే డిసైడ్ చేయలేను, నేనే డైరెక్షన్ ఇవ్వలేను, నేనే కంపెల్ చేయలేను అన్న కేంద్ర ప్రభుత్వం చట్టసభలో ఇది కేంద్ర రాజధాని ఎక్కడ ఉండాలా అన్నది ఒరిస్సా ఎంపీలు, బెంగాల్ ఎంపీలు, బీహార్ ఎంపీలు, యూపీ ఎంపీలు, మధ్యప్రదేశ్ ఎంపీలు, రాజస్థాన్ ఎంపీలు ఈ అందరూ కలిసి నిర్ణయించారా? అంతేకాదండి ప్రజాస్వామ్య పద్ధతుల్లో లోక్సభ నిర్ణయించిందంటే అర్థం ఏంటి? పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అంటే నాకే ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుడికే లేదు ఛాన్సు. ఈవెన్ ది అపోజిషన్ పార్టీ లీడర్, ది ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎవరు మనకి ఇదివరకు ఉన్నటువంటి ఆల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు వాళ్ళకే చేయలేదు. పంచాయతీ బోర్డుకి లేదు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి లేదు, దేవాదాయ ధర్మాల శాఖ లేదు, గ్రామ పంచాయతీకి లేదు. హౌ ది పార్లమెంట్ మెంబర్స్ హూ డు నాట్ హ్యావ్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ దాన్ని ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ప్రొవిన్షియల్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం శబ్దం కరేది కాదు, ప్రొవిన్షియల్ గవర్నమెంట్. ది ప్రొవిన్స్ పీపుల్ ఫ్రమ్ దిస్ ఆంధ్రప్రదేశ్ ప్రొవిజన్ హ్యావ్ ఓన్లీ పవర్ టు డిసైడ్. అదే అసెంబ్లీలో తీర్మానం. అసెంబ్లీలో తీర్మానం అంటే ఏంటి? ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది డెలిబరేషన్స్ హెల్డ్ ఇన్ అసెంబ్లీ. అసెంబ్లీలో చర్చలు జరిగాయి, అసెంబ్లీలో తీర్మానం చేశారంటే అందరి యొక్క ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే అమరావతియే మా రాజధాని అని తీర్మానం చేశారు. వెల్, గౌరవిద్దాం, రెస్పెక్ట్ ఇద్దాం, వీ ఆనర్
డెఫినెట్లీ యూ హ్యావ్ టు జస్ట్ యాక్సెప్ట్ ది రెజల్యూషన్ పాసిబుల్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ రెస్పెక్టబుల్. యాక్సెప్ట్ అంటే రెస్పెక్ట్ చేయడం అని. బట్ హౌ దిస్ లోక్సభ ఆల్రెడీ దీన్ని ఏమంటారు, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. అది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్యాపిటల్ అన్న దాన్ని చేర్చి సవరణ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా బలాన్ని అమరావతిలోనే రాజధానికి ఉండాలని. యాక్ట్ అంటే ఏమిటంటే అర్థం? వాట్ యాక్ట్ సేస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇస్ ఎ మ్యాండేటరీ ప్రొవిజన్. మిస్లీడ్ చేయట్లేదా మనం? ఆంధ్రప్రదేశ్ ఎవరిని మోసం చేస్తున్నాం, ఎవరిని భ్రమ పెడుతున్నాం? ఎక్కడో అక్కడ మిస్లీడింగ్ అయింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ మిస్లీడింగ్ అయినా మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటలని వాళ్ళు వైలేట్ చేసుకున్నారా? వాళ్ళు క్రాస్ చేశారా? దే హ్యావ్ క్రాస్డ్ దేర్ ఓన్ స్టేట్మెంట్. ఇప్పుడు మీ ఏదైతే చాలా మంది లోక్సభ ఎంపీలు మాట్లాడారు, దీనికి అమరావతికి బిల్లుకి మద్దతు ఇచ్చారో, వాళ్ళ రాష్ట్రాలకి సంబంధించినటువంటి క్యాపిటల్ విషయంలో, వాళ్ళ రాష్ట్రాల క్యాపిటల్ చట్టబద్ధత విషయంలో ఎటువంటి యాక్ట్ అనేది ఇప్పటివరకు రాజ్యాంగంలో లేదు. కానీ అటువంటి ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాపిటల్ చట్టబద్ధత విషయంలో వారి అభిప్రాయాల్ని, వారి యొక్క ఓటింగ్ని ఎలా కన్సిడర్ చేస్తారు? ఇక్కడ మంచి ప్రశ్న వేశారండి, చక్కగా మంచి ప్రశ్న వేసి మిమ్మల్ని అభినందిస్తున్నాను. చక్కగా డైరెక్ట్ ప్రశ్న వేశారు. వాళ్ళ రాష్ట్రాల్లో విషయాల్లో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత వేసువెత్తు మాట మాట్లాడే అవకాశం లేదు, హక్కు లేదు, అధికారం లేదు, అవకాశం లేదు. ఏ రాష్ట్రంలో కూడా మాట్లాడే అధికారం లేదు. కట్టక నుంచి ముంపు, కట్టక రాజధానిగా ఉండేది ఒరిస్సాకి. కట్టక రాజధానిగా ఉంటే అది వర్షం వస్తే, వరదలు వస్తే మూలిగిపోతుంది. కట్టక లోతట్టు ప్రాంతం, పక్కన మహానది వరదలు వచ్చినప్పుడు ఉధృతంగా వచ్చేస్తే వరదలు కట్టక మూలిగిపోతూ ఉంటుంది. ప్రజా జీవనం స్తంభిస్తూ ఉంటుంది. పరిపాలన కట్టక్క నుంచి జరగాలి కాబట్టి పాలన యంత్రాంగం అంతా కూడా అసలు ప్రజల యొక్క కష్టంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళడానికి పాలనా యంత్రాంగానికి అవకాశం లేదు. అక్కడ స్టక్ అయిపోతుంది, కట్టక్కలో స్టక్ అయిపోతుంది. హరే కృష్ణ మెహతాబ్ అనేది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిషా, ఆయన డాక్టర్ హరే కృష్ణ మెహతాబ్. ఆయన ఈ యొక్క నిర్వహణ దీన్ని, ఈ పరిస్థితి నుంచి ఒరిస్సా ప్రజలకి బలమైన పటిష్టమైన రాజధాని కావాలని చెప్పి భువనేశ్వర్ ఒక పంచాయతీ అదే నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ అని వారు, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్, దాన్ని అంటే జట్నీ పక్కన ఉంటుంది అది, దాన్ని ఐడెంటిఫై చేశారు. ఎంచేత ఎత్తైన ప్రదేశం, వర్షం వస్తే నీరు చుక్క నిలబడదు, వరదలు రావు, తుఫాన్లు రావు, వచ్చేలేని తుఫాన్లు వచ్చి దెబ్బతింది అవి. కానీ ఒరిస్సాలో రాజధానికి భువనేశ్వర్ నుంచి కరెక్ట్ ప్లేస్ అని ఐడెంటిఫై చేశారు. అదే కేంద్ర లోక్సభ ఏమైనా తీర్మానం చేయలేదే, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వాళ్ళ యొక్క ఓటు, వాళ్ళ అభిప్రాయం చెప్పలేదే. కర్ణాటక ఎంపీలు, తమిళనాడు ఎంపీలు, యూపీ ఎంపీలు వాళ్ళందరూ ఎస్ వి అగ్రీ, వి యాక్సెప్ట్ అని వాళ్ళ యాక్సెప్టెన్స్ ఇవ్వలేదే. ఇమ్మెటీరియల్ మిగతా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రెరగేటివ్ అనేదే చెప్తున్నాం. రాజ్యాంగంలో ఎక్కడ అసలు రాజధాని గురించే లేదు, రాష్ట్ర రాజధాని గురించి రాజ్యాంగమే మాట్లాడలేదు. రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాపిటల్ గురించి ఉంది తప్ప రాష్ట్ర రాజధాని గురించి లేదు. ఓకే, లేదు, రాజధాని అంటూ ఉండాలి. రాజ్యం ఏంటి ఇది? రాజధాని, రాజ్యం ఉంటే రాజధాని. మనకు ఒకటే ఒక రాజ్యం, భారతదేశం, ఇండియా ఓన్లీ ఒక రాజ్యం. అది స్టేట్ అని డిస్ప్లేషన్ కి ఇండియా, దట్ ఈజ్ భారత్. మన అంతా కూడా ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్, స్థానిక ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్. ఓకే, ఒప్పుకుందాం, దీన్ని కూడా రాజధాని అందాం. ఈ రాజధాని యొక్క నిర్ణయం ఆ రాష్ట్రాన్ని చేసుకోవాలి, ఆ రాష్ట్ర యంత్రాంగం చేసుకోవాలి, ఆ రాష్ట్ర ప్రజలు చేసుకోవచ్చు. కానీ అంచేత అసెంబ్లీలో తీర్మానం. ఇప్పుడు కొత్త సాంప్రదాయానికి తెరలేపామా? రేపొద్దున ఏ రాష్ట్ర రాజధాని అయినా మాకు అనుకుంటా ఉంటే మీరు ఖచ్చితంగా లోక్సభ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అని నాలాటి వాడు ది ప్రెసిడెంట్ ఒక సాంప్రదాయాన్ని ముద్రకు ఉద్దేశం దింపేశాం అని వివాదం వస్తుందా? ఎంత దాకా వెళ్ళాలి? ఎందుకు వెళ్ళారు? ఏదో మంది కొండ నాలుగు మంది అతోంటూ ఉన్న నాలుగు ఉడిగినట్టుగా అయింది. ఇది ఎందుకని పోయిందంటే అలాగే తయారైంది సార్, అలాగే తయారైంది. ఎప్పుడు ఈ రైతులు మీరు మాకు బాకీలు ఇవ్వట్లేదు, మాకు శిస్తు బాకీలు ఇవ్వట్లేదు, మా చేతికి ఇంకా పట్టాలే లేదు, ఇంకెంతకాలం జీవితం. దాంట్లో ముసలాలు చాలా మంది ఉంటారండి. రైతులు, భూమి ఇచ్చిన రైతులు ఉంటారు, వయోవృద్ధులు. ఆ జీవిత కాలంలో మా భాగాన్ని మాకు నేను ప్రతిఫలంగా మాకు ఇచ్చినట్టు స్థలాన్ని మేము చూసుకోగలమా అని నిర్ణయం వచ్చింది. వచ్చింది అది వాళ్ళకి డౌట్ వచ్చింది. నిజమే, సందేహం. ఆ సందేహంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ బాధ్యత నిర్వర్తించడానికి నుంచి ఎస్కేప్ అవుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు బిల్ చేస్తూ అమరావతి రాజధాని, మీరేం కంగారు పడక్కర్లేదు, అమరావతి రాజధాని అయ్యా, మా ముక్కలేవి, మా భూభాగం ఏది?
మా శిస్తులేవి. ఇదే కదా ప్రధానం. ఎప్పుడు నిర్మాణం జరుగుతుంది, ఎప్పుడు నిర్మాణం జరుగుతుంది, మాకు మా స్థలం ఎప్పుడు ఇస్తారు? ఇది ఒక భ్రమలో ఉంది, కన్ఫ్యూజన్ లో ఉంది. ఎప్పటికీ ఇది కన్ఫ్యూజనే. ఇట్ రిమైన్స్ ఫర్ ఎవర్ ఇస్ కన్ఫ్యూజన్. బికాస్ చట్టం చేస్తే చట్టం దానికి పరిష్కారం కాదు. రాజధాని అన్నది లోక్సభ గుర్తిస్తూ చట్టం చేయడం అన్నది పరిష్కారం కాదని సామాన్య అమాయకుడు కూడా తెలుసు. కారణం ఏంటంటే ఈవేళ ఏవైతే మీకు దాన్ని ఏమంటారు అడ్వర్సేషన్స్ ఎన్కౌంటర్ చేస్తుందో, ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం ఎన్కౌంటర్ చేస్తుంది, అనేకమైన సమస్యలను ఎన్కౌంటర్ చేస్తుంది అక్కడ రాజధాని నిర్మాణంలో. వాటిని కమోర్ ఎలా అవుతావు ఎక్కడ ఆన్సర్ చేయలేదు. ఆ చట్టం ఆన్సర్ చేయట్లేదు సార్. మీకు ఏదైతే విభజన చట్టం ఉందో, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అమెండ్మెంట్ తీసుకొస్తూ ఈ పెట్టినటువంటి అమరావతి క్యాపిటల్ ని గుర్తిస్తూ చేస్తున్నటువంటి ఏ ప్రొవిజన్ ఉందో, అది ఎక్కడ ప్రజలకి సరైన గ్యారంటీ ఇవ్వట్లా. ఎస్, ఈ చట్టం ఇంకో ఇది ఉంది, మీ 6 నెలల్లోగా నిర్మాణం అయిపోతుంది, ఇంకో 12 నెలల్లోగా మీకు చట్టం మీ చేతికి పత్రాలు వచ్చేస్తాయి, అక్కడి నుంచి మీరు నిర్మాణం చేసుకోవచ్చు, ఎవరికి అమ్మేసుకోవచ్చు, లీజు చేయొచ్చు, ఈ ప్రాపర్టీని మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఫిజికల్ ప్రాపర్టీని అని గ్యారంటీ అని ఎక్కడ చట్టం ఇవ్వట్లేదు. వీళ్ళకి శిస్తు ఎప్పుడు ఇస్తారు? ఎన్ని కోట్ల రూపాయలు బాకాయి ఇప్పటివరకు? ఎన్ని దాని అంటారు సాలు సరి పసలి అంటాం కదా, ఎన్ని పసలీలు బాకీ ఉన్నారు వీళ్ళకి, రైతులకి? అదైతే నిర్ధారణ చేశారా? అది ఇచ్చే మార్గం అని చెప్పారా? కాబట్టి తప్పనిసరిగా 30,000 ఎకరాల ప్రాంతాన్ని రాజధానిగా గుర్తించేసి రాజధానిగా నిర్మాణాలు అయిపోయి ఈ ఎవరైతే భూమిని ఇచ్చినట్టు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి పత్రాలు వచ్చేస్తాయి. కానీ అమరావతి రాజధానిగా రాష్ట్ర ప్రజలు చూసే పరిస్థితి వచ్చే అవకాశం లేదు. కారణం ఆ ప్రాంతానికి యోగ్యత లేదు. ఆ ప్రాంతం ప్రమాణాలతో కూడిన ప్రాంతం కాదు. ఒక రాజధాని నిర్మాణానికి కావలసిన ప్రామాణికమైన పరిస్థితులు ఏమి ఉండాలో ఉన్న ప్రాంతం కాదు. ఈ అన్నిటి నేపథ్యంలో ప్రజల ముందు ఇప్పటికీ కొత్త డౌట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న డౌట్ ఒకటి, ఇందాక మీకు నేను ఉదాహరణ చేశాను, ప్రస్తావించాను, కొండ 4 ముందేస్తూ ఉన్న 4 ఊడిందని. ఏదో రైతులు మభ్యపెట్టడానికి ఊరడించడానికి కన్సోల్ చేయడానికి చట్టం తీసుకొచ్చింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం తన మీద ఏదైతే గురుతర బాధ్యతగా ఏర్పడిన రెస్పాన్సిబిలిటీని అప్లికేషన్, అక్కడ స్టాట్యూటరీ అప్లికేషన్ ఉందండో, ఇది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అవి ఫెయిల్ అయ్యారు. అక్కడి నుంచి ఆ వైఫల్యాల నుంచి తప్పించుకుందుకు ఈ చట్టం చేశారు అని నా అభిప్రాయం. ఇంకా మీరు ఇంకోటే చెప్పారు. ప్రధానమైన ప్రశ్న, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రీజన్ ని, ఆ ప్రాంతాన్ని ఆర్థిక రాజధానిగా డిక్లేర్ చేస్తే ఒక ప్లాన్ బిగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇదంతా టోటల్ ఆల్టుగెదర్ మచిలీపట్నం తీసుకున్నా, విజయవాడ తీసుకున్నా, గుంటూరు తీసుకున్నా ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ డెవలప్డ్ సిటీస్ అండ్ టౌన్స్ విలేజెస్ సమాహారం. ఇది డెన్సిటీ ఉన్న ప్రాంతం. మోర్ ఎవర్ ఒక పోర్టు నిర్మాణంలో ఉంది, ఒక రివర్ బెడ్ ఉంది, సీషోర్ ఉంది, అన్నిటికీ మించి హైవే కనెక్టివిటీ 110 కిలోమీటర్లు ఉంది. అన్నిటికంటే మించి డెన్సిటీ, ఫుల్లీ డెన్సిటీ ఉన్న ఏరియా కాబట్టి రైట్ ఫ్రమ్ ద జీరో డే ఇన్కమ్ విల్ బి జనరేటెడ్ అనేది వైఎస్ జగన్ ఆలోచనగా ఉంది. సో ఈ ఆలోచనపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా చక్కగా ఇది సెకండ్ పార్ట్ తీసుకొచ్చారు, చక్కగా ఉందండి మీ ఆవిష్కరణ వెరీ గుడ్ అండ్ ఐ అప్రిషియేట్ మీరు దీని మీద పరిశోధన బాగా చేశారు, అధ్యయనం చేశారు, అధ్యయనం బాగా చేశారు. నిజమే, మీరు అన్నారు కదా, డెన్సిటీ, హ్యూమన్ సోర్సెస్ అవైలబిలిటీ. ఒక పారతవ్వాడిని, ఒక గడ్డి కుప్పలని బుషెస్ పీకేవాడిని, నీరు సప్లై చేసేవాడిని, నీరు తోడేసేవాడిని, అందరి హ్యూమన్ రిసోర్సెస్ ఎవరైతే కావాలో వాళ్ళందరూ అక్కడికి మైగ్రేట్ అవ్వడానికి 10 ఏళ్ళు పడుతుంది. అమరావతికి 10 ఏళ్ళు కైలు పడుతుంది రెడీ ఫిక్స్. అంటే అక్కడ దాన్ని ఏమంటారు, అన్ని రకాల యోగ్యమైన ప్రాంతం చేస్తేనే అక్కడికి అందరూ మైగ్రేట్ అయి వస్తారు. కానీ ఇప్పటి వరకు ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, విజయవాడ, గుంటూరు ఏదో పేరు పెట్టారు, మావి గోయలు. తమాషాగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట అన్నారు, బాగుంది, అందరికి అర్థమైంది, ఆయన అభిప్రాయం. నిజంగా ఆయన అభిప్రాయానికి మీరు చెప్పినట్టు ఏదైతే ఆయనకి ఖచ్చితంగా ఉన్నట్టు పోర్ట్ రెడీగా ఉంది, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది పోర్ట్ డెవలప్మెంట్ కి. ఈ కారిడార్ ఏదైతే ఉందో, ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ నిజంగా కనెక్టివిటీ ఉంది.
నేషనల్ హైవే సిస్టమ్ కి కనెక్టివిటీ ఉంది, రైల్ సిస్టమ్ కి కనెక్టివిటీ ఉంది, దెన్ వాటర్ సిస్టమ్ కనెక్టివిటీ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 15 ఏళ్లుగా ఫండ్స్ ఇస్తోంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ 3 నగరాలకి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఆల్రెడీ ఐడెంటిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ డెవలప్మెంట్. ఫండ్స్ ఇస్తుంది, ఆ ఫండ్స్ సరిపోతాయి. మీరన్నట్టుగా హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, అది హ్యూమన్ ఎబిటేట్ ఉంది అక్కడ. ఈ అన్నిటిని మించి దూరదృష్టి ఆలోచిస్తే ఎస్టాబ్లిష్డ్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ప్లాన్డ్ సిటీస్, ది 3 ఆర్ ప్లాన్డ్ సిటీస్. ఈ ప్లాన్డ్ సిటీస్ మధ్యలో మీకు ఢిల్లీ అలాగా, ఢిల్లీ అంటే నయోడాతో లింకు, ఇటు ఉత్తరప్రదేశ్ లింకు, అటు ఢిల్లీ, పాత ఢిల్లీ, కొత్త ఢిల్లీ, ఎంత చక్కగా చేశారు. గురుగ్రామ్ ఎంత బాగా చేశారు దాన్ని. ఆ దృష్టిలో చూస్తున్నట్టయితే దక్షిణాదిలో ఒక ఆదర్శమైన ఒక ప్లాంట్ చేశాడు, అందరూ ఆశ్చర్యపోయేలాగా, అందరూ ప్రపంచమే నివ్వెరపోయేలాగా అనుకున్నాం కదా, ప్రపంచమే నివ్వెరపోయేలాగా ఒక మంచి రాజధాని, రాజధానిలో ప్రజలు జీవించడానికి అనువైన వాతావరణము, అనువైన వ్యవస్థ. ఏ వ్యవస్థ దేనికి రకంగా చెప్తా ఉంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టాబ్లిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లింక్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటాం. ఎలా చేసుకుంటాం? అప్డేట్ చేసుకుంటాం, అప్లిఫ్ట్ చేసుకుంటాం, దీన్ని మోడరేట్ చేసుకుంటాం. రోడ్లు ఉంటే మోడరేటింగ్, స్ట్రెంథనింగ్ అండ్ మోడరేషన్. కాలువలు ఉన్నాయా? స్ట్రెంథనింగ్ అండ్ మోడరేషన్. ఎనీ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉందా? ఆల్రెడీ ఏదైతే సివిక్ సర్వీసెస్ కి అవసరమైన యంత్రాంగానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథనింగ్, మోడర్నైజేషన్ అండ్ దట్స్ కాల్డ్ డెవలప్మెంట్. దీని మీద ఫండ్స్ ఎంత ఖర్చు పెట్టినా స్పష్టంగా కనబడుతుంది. ఆ అమరావతి ఏదైతే బేర్ ల్యాండ్స్ ఉన్నాయో, బంజరు భూముల్ని, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ దట్ ఏరియా ఇంటూ యూటిలిటీ, కంప్లీట్ యూటిలిటీ. కంప్లీట్ యూటిలిటీ. ఇక్కడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నది ఆల్రెడీ 70% యూటిలిటీలో ఉంది. ఓన్లీ 30% దీన్ని కొంచెం అప్డేట్ చేసుకోవాలి. కాబట్టి దీని మీద శాస్త్రీయమైన కోణంలో అని చెప్పాను. నాకు రాజకీయ పార్టీగా ఏ రాజకీయ పార్టీ మీద నాకు ప్రత్యేక అభిమానం లేదు, ఏ రాజకీయ పార్టీ మీద ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టిలో పెట్టుకుని నిజంగా ప్రజల జీవన ప్రమాణం పెరుగుతుందండి. అక్కడ ప్రజల జీవన ప్రమాణం పెరగడానికి, ఆ ఏరియాకి ఎవరైనా వెళ్ళడానికి బలవంతంగా 2017లో కంబైన్డ్, మనం 2024లో రాజధాని వాడుకునే అవకాశం మనకి ఇచ్చారు. రిషిడ్యూరీ స్టేట్ కి పవర్ హ్యాస్ క్రియేటెడ్ ఆన్ దిస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉమ్మడి రాజధానిగా 2024 దాకా సర్వ హక్కులు కల్పించింది ఆ చట్టం. మధ్యలో వదిలేసుకొచ్చేసారు, కారణాలు అందరికీ తెలుసు. మధ్యలో వదిలేసుకొచ్చారు. ఇక్కడ రాజధాని డెవలప్ అవ్వలేదు, అక్కడ రాజధాని వదిలేసుకున్నాం. అందరినీ కంపెల్ చేశారు, యంత్రాంగాన్ని అంతా, ఉద్యోగస్తులందరినీ మీరు అందరూ వచ్చేవలసిందే. ఇక్కడ ఇదే హోటల్లో రూములు తీసుకున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లకి జడ్జెస్ హోటల్లో రూములు తీసుకున్నారు. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళందరికీ రెసిడెన్స్ ఆవాసం కల్పించడానికి, అద్దె ఆవాసాలు కాదా. ఇదంతా కూడా దుర్వినియోగం అయిందండి, దుర్వినియోగం అయింది. ప్లాన్ లేదు, ప్రణాళిక లేదు, మేధావులందరినీ కన్సల్ట్ చేయలేదు. మా రాజ్యం వచ్చిందంటే తెలుగుదేశం రాజ్యం ఒకటే కాదండి, ప్రజల రాజ్యం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కాదు రాజ్యం, రాజకీయ పార్టీలు నడిపే వర్గాలది కాదు రాజ్యం, ప్రజల రాజ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, పాలించేది, పాలింపబడేది ప్రజలే. నో రూలర్, నో రూల్డ్. ఐఎమ్ నాట్ బీయింగ్ రూల్డ్ బై ఎనీవన్. నేనే రూలర్ని, నేనే పాలితుడిని, నేనే పాలకుడిని. ఇది ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన కాన్సెప్ట్. అందుకే కదా బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అన్నది. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, ది కాన్సెప్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. డెమోక్రసీ కాన్సెప్ట్ ఎక్కడ తూట్లు పడిపోతుంది. పార్లమెంట్ సమావేశంలో ఈ చట్టాన్ని సవరిస్తున్నప్పుడు వివిధ పార్లమెంట్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు, లేదా 2 తెలుగు రాష్ట్రాలు చెందిన పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతుంటే ఈ ప్రధాన స్ఫూర్తికి భంగం కలుగుతూ తూట్లు పడుతూ మాట్లాడినట్టు మన శబ్దం కనబడుతోంది. ప్రతి శబ్దాన్ని అర్థంగా తీసుకున్నట్టయితే ఎక్కడో ఫ్యూడలిస్టిక్ మైండ్ ఈజ్ ప్లేయింగ్ వైటల్ రోల్, ఈజ్ ట్రైయింగ్ టు ప్లే వైటల్ రోల్. సామాన్య ప్రజలు ఇది నా రాజధాని, సామాన్య ప్రజలు కూలీ చేసుకునే ఇది నా రాష్ట్రము. సామాన్య ప్రజలకి ఇవాళ అమెరికన్ దృష్టిలో పెట్టి మాట్లాడుతుంది.
ఎక్కడ ఇదే రాష్ట్రం ఉంది అని. 3 రాజధానులు అన్నది ఆయన ఎలా సమర్థించుకుంటారో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో మీరు చెప్పినట్టుగా ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు డెవలప్డ్ ఏరియా, అరేంజ్డ్ ఏరియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది ఎగ్జిస్టింగ్. మన భారతదేశానికి అంటే అందంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి తగ్గట్టుగా మనం నిర్ణయం చేసుకోవాలండి. ఆంధ్రప్రదేశ్ భూ వాతావరణం లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.